వారు భారత ఆర్థిక సంస్కరణ పితామహుడు. అందుకని చెప్పేసి ఈ సింబల్ పెట్టారు. సో ₹1 కాయిన్తో ఉండి హ్యాండ్. తర్వాత వీరు మితభాషి, అనేక మంది చాలా తక్కువగా మాట్లాడతారు. వీరు అపర చాణక్యుడు. ఎటువంటి క్లిష్టమైన సందర్భంలో కూడా చాలా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దేశాన్ని సరైన దిశలో నడుపుతారు అనే విషయం తెలుస్తుంది. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి, అనేక రంగాల్లో అనేక విద్యల్లో ఆరితేరిన వారు అనే విషయం మనకు తెలుస్తుంది. దీని ద్వారా మహోన్నత దౌత్యవేత్త, విదేశాలతో విదేశీ వ్యవహారాలు వారితో చేసే విధానము, వీరు చాలా గొప్ప దౌత్యవేత్త అని దీని ద్వారా తెలుస్తుంది. సో సింబల్ కూడా చాలా వెరైటీగా ఉంది. పక్షులు ఎగురుతున్నాయి. వీరు బహుభాషా కోవిదుడు. దరిదాపుగా 13 భాషల్లో కవి, పండితుడు, అపారమైన జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు. అయిపోయింది, మనం చివరిలో వచ్చాము. బీజేపీ నుంచి శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, మరి వారి కళలు, వారు ఆశించినటువంటి దేశం నిర్మాణం కావాలో ఆ రోజు వారు ఆలోచించి మన ఆర్థిక విధానంలో లిబరలైజేషన్ పాలసీని ఆ రోజు ఇంట్రడ్యూస్ చేసి మరి అటల్ బిహారీ వాజ్పేయి వారు కూడా వారికి సపోర్ట్ చేయడం, మరి వారి ఒక ఆలోచన విధానం ప్రకారం భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ఆర్థికమైనటువంటి ఒక సుదృఢమైనటువంటి దేశంగా మిగిలిపోయింది. మరి ఈ యొక్క 103వ జయంతి నాడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి మేము నివాళులు అర్పిస్తున్నాం. ఎప్పుడో రత్న రావాల్సింది, ఈ సమయంలో వారికి భర్తలు ఇవ్వడం అనేది చాలా అవసరం. తెలుగు వారికి కాకుండా దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి ఒక సమయంగా భావిస్తాం. భారతరత్న మన తెలుగు రాష్ట్రానికి ప్రధానమంత్రిగా సో ఆయన గురించి వారికి చెప్పాల్సి ఒకటి, వారు ఏ ఒక్క పదవిలో వారికి ఉన్నది. ముఖ్యమంత్రిగా వారు ఇక్కడ అనేకమైన డిఫార్మ్ ల్యాండ్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో 600 ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఒక వన్ ఆఫ్ ది టాప్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్నారు, వారు ఫారెన్ మినిస్టర్గా ఉన్నారు, డిఫెన్స్ మినిస్టర్గా పనిచేస్తారు. అంటే అనేకమైనటువంటి వారికి అనుభవం ఈ యొక్క మొత్తం వారు ప్రధానమంత్రి అన్నీ కూడా పనికొచ్చింది. ఇలా హెచ్ఆర్డీ మినిస్టర్లో కూడా అనేక కొత్త యూనివర్సిటీస్ తీసుకురావడము, విద్యా విధానంలో మార్పులు తీసుకురావడము, అదేవిధంగా ఫారెన్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా వాటిని ఇతర దేశాలతో సత్సంబంధాలు భారతదేశంలో ఉంచుకొని, అంటే ఏ పదవి వచ్చినా కూడా ఆ పదవిని వారు బ్రహ్మాండమైనటువంటి ఒక అందాన్ని తీసుకొచ్చారు, సేవలు చేశారు, న్యాయం చేశారు. సో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా అంటే ఏది ఎన్నో చేసినప్పుడు ఆ రోజు అపోజిషన్ ఉన్నప్పుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారిద్దరు కూడా ముఖ్యంగా కాశ్మీర్ ఇష్యూలో ఐక్యరాజ్య సమితిలో ప్రతిసారి కూడా భారత ప్రభుత్వం నుంచి ప్రతినిధి వెళ్తారు. ఆ భారతదేశ ప్రతినిధి పోకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపించారు. ఒక విపక్ష నేతని ఐక్యరాజ్య సమితికు ఒక భారతదేశంలో ప్రపంచీకరణం చేసినటువంటి ఒక అంశం మీద మాట్లాడడానికి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపించారు. అది ఎక్కడ జరిగింది అంటే ఈ యూస్ రెస్పెక్ట్ ది అపోజిషన్ సో మచ్, పాజిటివ్ అపోజిషన్, పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ అపోజిషన్ వారికి ఉండేది. అదొకటి. రెండోది, ఎంత కమ్యూనిస్టులు కానీ
ఈ దేశంలో అనేక శక్తులు ఆ రోజు లిబరలైజేషన్ వ్యతిరేకం చేసినా కూడా వారు గట్టిగా నిల్చొని ఆ లిబరలైజేషన్ తీసుకురావడంలో ఈరోజు భారతదేశం ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పు వచ్చిందంటే దానికి మూలమైన వ్యక్తి, దానికి బీజం వేసింది వీరస్. థ్యాంక్ యూ సార్. అట్నే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు, అదేవిధంగా చాలామంది పుర ప్రముఖులు, రాజకీయవేత్తలు, విద్యావేత్తలు అందరూ కూడా వచ్చి శ్రీ పివి నరసింహారావు గారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఓకే సార్, మాట్లాడండి. మనము మాతా వాకర్స్ క్లబ్ నుంచి, అలాగే అంతర్జాతీయ వైశ్య సమాఖ్య తెలంగాణ శాఖ ఉపాధ్యక్షుడు, వాసవి ఆర్ట్స్ థియేటర్స్ అధ్యక్షుడు డాక్టర్ నీలా శ్రీధర్ పాల్గొన్నారు.